ఆయన చూడండి, ఆయన మరణం ఎంత ఆశ్చర్యకరంగా ఉందో చూడండి. ఆ దేశం మొత్తం కూడా కటిక చీకటి కమ్మేసింది. కటిక చీకటి కమ్మేసింది. మధ్యాహ్నం, అది మిట్ట మధ్యాహ్నం ఆ సమయంలో కటిక చీకటి కమ్మింది. అలాగే ఆయన ఈ గొప్ప కేక వేసి ప్రాణం విడిచిన తర్వాత పెద్ద భూకంపం కలిగింది. బండలన్నీ కూడా బద్దలైపోయాయట. సమాధులు తెరవబడ్డాయట. సమాధులో నుంచి మరణించిన వారు అనేకులు లేచి పరిశుద్ధ పట్టణం అంటే యెరూషలేములోకి వెళ్ళి అనేకులకు కనపడ్డారట. అలాగే దేవాలయపు తెర నడిమికి చిరిగిందట. దేవునికి స్తోత్రం. ఇలా అనేకమైన ఆశ్చర్యము కలిగించే సంగతులు ఆయన మరణ సమయములో జరిగాయి. వాటన్నిటిని చూసిన అక్కడ శతాధిపతి తనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా అదంతా చూసి నిజముగా ఈయన దేవుని కుమారుడు అని చెప్పేసి ఆయన్ని మొక్కి పూజించారు. దేవునికి స్తోత్రం చెబుదాం. సో ఆయన